జస్ట్ 5 నిమిషాల ముందు కార్ అతను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక బెస్ట్ రైడ్ అనేది ప్లాన్ చేశాను. మన విశాఖపట్నం అయితే వెళ్తున్నాను. జగిత్యాల నుంచి 650 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు కరీంనగర్ వెళ్ళే దారి సైడ్ అయితే ఉన్నాను. మనం ఆర్కే బీచ్ చూడటానికి జగిత్యాల నుంచి వైజాగ్, విశాఖపట్నం అయితే బయలుదేరుతున్నాం. ప్రజెంట్ అయితే మనం కొండగట్టుకి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడు కొండగట్లు అయితే ఉన్నాము. మన రైట్ సైడ్ టెంపుల్ అయితే ఫైనల్గా అయితే మనం కరీంనగర్కి అయితే వచ్చేసాం గైస్. చలి అయితే మామూలుగా లేదైతే. కరీంనగర్లో కూడా చలి బాగుంది, సిటీలో కూడా. ప్రజెంట్ అయితే మనము ఇంకా వరంగల్ సైడ్ అయితే వెళ్ళాలి. మనం ప్రజెంట్ అయితే మనం ఎక్కడైనా కాఫీ తాగి వెళ్ళాలి గ్యాస్. చలి అయితే మామూలు లేదు, చేతులన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి బాగా చలికి. ఐ లవ్ కరీంనగర్ అని మంచిగా బోర్డు మీద రాసింది. ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే బ్రిడ్జి పై ఉన్నాం. మనము స్ట్రైట్ గా వరంగల్కి వెళ్ళే దారి సైడ్ అయితే ఇప్పుడు వెళ్ళాలి. మనం స్ట్రైట్ గా వెళ్ళిపోదాం. మనం అయితే మ్యాప్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే హైదరాబాద్, లెఫ్ట్ కి వెళ్తే వరంగల్. మనమైతే వరంగల్ మీద నుంచి వెళ్ళిపోదాం గాయస్. మనమైతే హుజరాబాద్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. టైం వచ్చి ఇప్పుడే 7 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా మనం వరంగల్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసినట్టు గాయస్. మన ముందు చూడండి, బ్యూటిఫుల్గా ఉంది సన్ రైజ్. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. కరీంనగర్ వరంగల్ వెళ్ళే హైవే ఉంది కదా, కొత్త హైవే అయితే వేస్తున్నారు. అందుకోసం చాలా లేట్ అవుతుంది. అయితే అంతా దుమ్ము మొత్తం మామూలుగా లేదైతే. రోడ్డు అయితే కొత్త హైవే అయితే వేస్తున్నారు. ప్రజెంట్ అయితే మేము హన్మకొండకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి వరంగల్ ఇంకా దగ్గరే. ఇప్పుడు మనం వరంగల్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలేమో. మ్యాప్ అయితే లెఫ్ట్కి అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్ వైజాగ్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. చాలా పెద్ద సిటీ, చాలా బాగుంది సిటీ అయితే. హన్మకొండ, వరంగల్ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా విజిట్ చేయవచ్చు మనము. బ్యూటిఫుల్ ఉంది గాయస్. ఇక్కడైతే నేచర్ అయితే అల్టిమేటెడ్ అయితే. రోడ్డు చూడండి ఒకసారి ఎంత బాగుందో. అటు ఇటు బ్యాంబోస్ చెట్లు అయితే హైలైట్ ఉన్నాయి. సూపర్ అయితే. మన వరంగల్ దాటేసాము, చాలా దూరం వచ్చేసాము వరంగల్ దాటేసి. చుట్టూ పొలాలు, అటు ఇటు మొత్తం పామాయిల్ చెట్లు ఏమో. పామాయిల్ చెట్లు ఇవన్నీ మొత్తం పామాయిల్ చెట్లు మొత్తం కనపడుతుంది. అంతా మన రైట్ సైడ్ అన్ని పామాయిల్ చెట్లే, లెఫ్ట్ సైడ్ అన్ని పామాయిల్ చెట్లు. దీంతో నూనె తయారైద్దేమో. మనమైతే తెలంగాణ నుంచి ఆంధ్రలోకి అయితే వచ్చేసాం, ఏపీలోకి. ఇక్కడ నుంచి ఇంకా రాజమండ్రి దగ్గరే. ఇదే హైవే స్ట్రైట్ వెళ్ళిపోవాలి రాజమండ్రికి అయితే. అక్కడి నుంచి మన మెయిన్ హైవే అయితే ఉంటుంది. మొత్తం 360 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి సోలోగా వచ్చాను నేను. అసలు
365 కిలోమీటర్స్ సోలోగా ట్రావెల్ చేస్తూ వచ్చాను. ఇక్కడ నుంచి ఇంకా 280 కిలోమీటర్స్ ఉంది. 270 అయితే ఉంది ఇక్కడ నుంచి. ఘోరంగా అయినట్టుంది యాక్సిడెంట్. అక్కడి నుంచి వచ్చేసింది. జస్ట్ 5 నిమిషాల ముందు కార్ అతను బాగా స్పీడ్గా ఉన్నారు. ట్రెండింగ్ కాడ బ్రేక్ కొడితే స్కిడ్ అయిపోయి స్తంభానికి గుద్ది అక్కడి నుంచి పల్టీలు కొట్టి అటు సైడ్ కాలువ సైడ్ నుంచి పడింది. అక్కడ అటు సైడ్ ఒక చిన్న ఇల్లు కూడా ఉంది. అతనికి అయితే ఏం కాలేదు పాపం. అతను చాలా సేవ్ అయిపోయిండు. మినిమం 80-90 స్పీడ్ ఎక్కువ ఉంటుండు. జస్ట్ మిస్. అతనికి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలా. అసలు ఒక్కోసారి అయితే ఇందాకైతే ఒక కార్ అతను అయితే నేను వచ్చేటప్పుడు బాగా స్పీడ్ గా ఒక్కసారి వచ్చేసి నా మీదకి. నేనైతే బ్రేక్ కొట్టి లెఫ్ట్ సైడ్ కి ఎదుగుంచేసిన. బాగా ఘోరంగా నడుతున్నారు అయితే బండ్లు అయితే, కార్ వాళ్ళు అయితే చాలా దారుణం. అయితే కారు మొత్తం అయితే లుజ్జు అయిపోయింది. లోపల ఎయిర్ బ్యాగ్స్ మొత్తం ఓపెన్ అయింది. పాపం అతనికి అయితే చాలా లక్కీ అతను పర్సన్ అతను. మనమైతే ఇంకా సేఫ్ గా డ్రైవ్ చేసుకుంటూ స్లోగా వెళ్ళిపోదాం. మనమైతే ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది వైజాగ్. చాలా దారుణాలు అయితే. వచ్చేటప్పుడు కూడా ఒక లారీ అయితే పల్టీ కొట్టింది అక్కడ. అది ఎప్పుడు జరిగిందో ఏమో. లారీ అయితే తుక్కు అయిపోయింది. ఈ హైవే ఇప్పుడు బాగా యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. గాయస్ NH-16 హైవే, నేషనల్ హైవే మీదకి అయితే వచ్చేసాము. అయితే ప్రజెంట్ అయితే మేము రాజమండ్రి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి రాజమండ్రి దగ్గరే. ఇంకా ఫైనల్ గా మనం రాజమండ్రి బ్రిడ్జ్ పైన ఉన్నాం గాయస్. వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. బ్యూటిఫుల్ ఉంది బ్రిడ్జ్ అయితే. మళ్ళీ ఉందయ్యా. అక్కడ రైల్వే బ్రిడ్జ్ దూరంగా కనపడటం లేదు. మొత్తం బాగుంది. మొత్తం ఇటు సైడ్ అయితే మొత్తం వాటర్ అయితే కనపడుతుంది. రాజమండ్రి బ్రిడ్జ్ మొత్తం 2 కిలోమీటర్స్ ఉంటుంది బ్రిడ్జ్ అయితే. ఇక్కడ దూరం కనపడుతుంది కదా రైల్వే బ్రిడ్జ్ అయితే. అది ఎక్సలెంట్ ఉంటుంది అదే బ్రిడ్జ్. ఫస్ట్ టైం అయితే రాజమండ్రి బ్రిడ్జ్ పైన మనం బైక్ డ్రైవ్ చేయడం. చాలా పెద్దగా ఉన్నట్టుంది బ్రిడ్జ్ అయితే. ఎక్సలెంట్గా ఉంది బ్రిడ్జ్. ఒక్కొక్క ఆఫీస్ బ్రిడ్జ్ పైన మామూలు లేదు. ఇప్పుడే గాయస్ లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు తినేసి బయలుదేరుతున్నా. దాబాలో తిన్నా. ఫుడ్ అయితే అసలు రాలేదు. టైం అయితే 2 అవుతుంది. నాన్ స్టాప్ ఇక్కడ నుంచి ఇంకా మనం వైజాగ్ అయితే రీచ్ అయిపోతాం. విశాఖపట్నం. చేతులు అయితే బాగా నొప్పులు ఉన్నాయి. 500 కిలోమీటర్ ఇప్పుడు దాకా మనం డ్రైవ్ చేసాము. ఇక్కడ నుంచి ఇంకా 129 కిలోమీటర్లు అయితే ఉంది. మొత్తం 650 కిలోమీటర్ అయితే వస్తుంది. బాలేగుంది. ఇక్కడైతే మొత్తం కొండలు, చెట్లు, మొత్తం గ్రీనరీ బాలేగుంది. చూడండి ఎక్సలెంట్ ఉంది రైడ్ అయితే. మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తున్నా. పాటలు పెట్టుకొని మంచిగా వింటూ.
ఇక్కడ కొద్దిగా బాగుందని, లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. నా ముందు ఒక బ్రో పోతున్నారు కదా, ఇప్పుడే పరిచయం అయ్యిండు, అతను వైజాగ్ వెళ్తున్నాడు అక్కడ. ఇద్దరం కలిసి ఇప్పుడే ఆగి మేమిద్దరము కాఫీ అయితే తాగాము. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నయ్యకి. వైజాగ్ వెళ్తున్నా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని వెళ్తున్నాం. సేమ్ ఇద్దరిది ఒకటే బైక్, యమహా MT-15, నాది యమహా MT-15, ఓల్డ్ వర్షన్, మన న్యూ వర్షన్. మంచిగా ఆరామ్స్ ఇద్దరు మాట్లాడుకుంటే హ్యాపీగా వెళ్తున్నాం. ఇప్పుడే NH-16 హైవే నుంచి వైజాగ్ వెళ్ళే దారి సైడ్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం. NH-16 ఏమో స్ట్రైట్ వెళ్ళిపోతుంది, మనమేమో డౌన్ తీసుకొని కిందకి అయితే వచ్చేసాం విశాఖపట్నానికి. ఏం మలుపులు అబ్బాబు, భలే ఉంది ఇక్కడ రోడ్ అయితే. వావ్, రేసింగ్ చేసినట్టుంది మొత్తం. ట్రెండింగ్స్. హైవే అయితే స్ట్రైట్కి వెళ్ళిపోతుంది, మనం అయితే కింద సైడ్కి వచ్చాం. స్ట్రైట్ ఇంకా వైజాగ్ అయితే వెళ్దాం ఇక్కడ నుంచి. వైజాగ్ ఫైనల్గా మనం వైజాగ్ అయితే రీచ్ అయిపోయినాం. బ్యూటిఫుల్ వైజాగ్, సక్సెస్ఫుల్గా రీచ్ అయినాం వైజాగ్ అయితే. విశాఖపట్నం ఇక్కడ నుంచి బీచ్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఒక రూమ్ చూసుకోవాలి, రూమ్లో ఉండటానికి.